జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండేడు రాము గారికి, స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు ఆర్కే గారికి, వేదికను అలంకరించిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జనసేన పార్టీ నాయకులు, కృష్ణా జిల్లా కార్యవర్గంలో ఉన్న మహిళలు, నాయకులు, ఇక్కడ విచ్చేసిన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ స్వాగతిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం దాదాపు ఒక 5-6 రోజుల క్రితం అనుకున్నప్పటి నుంచి ఈరోజు సోదరుడు కొరియర్ శ్రీను 2 రోజుల క్రితం ఆయన్ని కూడా జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, ప్రతి ఒక్కరూ మీలో ఒక ఆలోచన రావాలి. మనకి ఇది ఒక అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నంలో ఈ సభ నిర్వహించాలని అని అనుకున్నప్పుడు ఈ ప్రాంతంలో చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం దయచేసి మీరందరూ కొంచెం పక్కకు వస్తే, వెనుకున్న వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు, కొంచెం పక్కకు వచ్చేస్తారు. మీరు కూడా ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. కానీ మీడియా వాళ్ళు లేదు, మీడియా వాళ్ళు ఏమనలే, వాళ్ళు వదిలేసేయండి. మీతో వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అమ్మా ప్లీజ్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. కొంచెం పట్టుకోవచ్చు. సో బయట ప్రపంచానికి మార్చి 14వ తారీఖున ఈ కార్యక్రమం జరగబోతోంది, మచిలీపట్నంలో జరగబోతోంది. పవన్ కళ్యాణ్ గారు చక్కటి ఆలోచనతో ఈ సభా స్థలాన్ని, ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేసినప్పటి నుంచి కూడా దాదాపు 10 రోజుల క్రితమే ఈ ప్రక్రియ మొదలైంది. ఎందుకంటే ఎప్పుడైతే మచిలీపట్నంలో చేయాలనుకున్నామో ఆ రోజు నుంచి కూడా ఆర్కే గారు, మన అధ్యక్షుడు బండేడు రాము గారు ఇద్దరు కూడా సమాయత్తమై చాలా కాన్ఫిడెన్షియల్గా, ఎవరు తెలియకండి, ఎందుకంటే ముందు మనకి మన ప్రాంతంలో ఎక్కడ మనకి స్థలం అందుబాటులో ఉంటుంది, ఏ విధంగా మనకి రైతులు వచ్చి అందుబాటులో ఈ కార్యక్రమం చేయగలుగుతారనే దానిపైన ముందు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు తెలుసు కదా ఈ ప్రభుత్వం గురించి. గత సంవత్సరం ఇప్పటంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనని అక్కడ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలనుకున్నప్పుడు. అటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో చాలా చక్కగా రైతులందరినీ కలిసి నాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. రాష్ట్రంలో ఉన్న దాష్టికాలు, దుర్మార్గమైన పాలన వాళ్ళు ఖాతరు చేయకుండా జనసేన పార్టీ కోసం, మన సభ కోసం నిండు మనసుతోటి 34 ఎకరాలు వాళ్ళు సంతకాలు చేసి ఇచ్చారు. మనస్ఫూర్తిగా మనం అభినందించాలి వాళ్ళు. ఎందుకంటే ఈరోజున్న క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ప్రభుత్వం రేపటి రోజున ఓడిపోబోతుందని భావించి ఇంకా మరీ వీళ్ళు రెచ్చిపోయి అందరిని ఇబ్బంది పెట్టే విధంగా, భయభ్రాంతులు చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా అరాచకాలే, ఎక్కడ చూసినా బెదిరింపులే. కానీ ఆ పరిస్థితుల్లో ఈ 34 ఎకరాలే కాదు, ఇందాక ఆర్కే గారు చెప్తున్నారు, పార్కింగ్ కోసం పోలీస్ అధికారులు కొన్ని సూచనలు చేస్తే వారి సూచనల మేరకు మరొకసారి రైతులు ముందుకొచ్చి ఇంకొక 60 ఎకరాలు మనకి పార్కింగ్ కూడా స్థలాలు వాళ్ళని అందించారు. ఆ విధంగా మీరు ఈ రోజున మచిలీపట్నంలో నిర్వహించబోయే మన 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదర్శవంతంగా, అద్భుతంగా, ధైర్యానికి మారుపేరుగా ఇక్కడ రైతాంగం మారి నిలబడ్డారు మన కోసం. దాంతోపాటు మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మీరు ఇతర జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే మన జన సైనికులు, మన నాయకులు, వీళ్ళందరినీ కూడా మీరు చక్కగా స్వాగతం పలికి మన ఆతిథ్యం ఏంటో మనం చూపించి జాగ్రత్తగా వాళ్ళకి అందించాల్సిన సౌకర్యాన్ని కూడా జాగ్రత్తగా చేరే విధంగా, తిరుగు ప్రయాణంలో వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ప్రత్యేకంగా మహిళల కోసం మనం ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తాం. మహిళల్ని కూడా జాగ్రత్తగా, వీర మహిళలు ప్రత్యేకంగా ఆ గ్యాలరీలో ఉండేటట్టు. అదేవిధంగా ఇందాక వివరించినట్టు మీకు మొట్టమొదటిసారి క్రియాశీలక సభ్యత్వం ఈ కార్యక్రమం గురించి మీ అందరికీ తెలుసు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఆపదలో, ఇబ్బందులో ఉన్న మన కుటుంబాలని, మన జన సైనికులు ఎక్కడైనా సరే ఎటువంటి ఇబ్బంది అయినా మనం ఆదుకోవాలి పార్టీలోంచని ఒక అభిప్రాయంతో ఆయన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని ఎక్కడ కూడా ఆదుకోవడం లేదు. వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నారు, 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, అనుభవించారు. కానీ వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని నాయకుల్ని మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మనం ఏ రోజు కూడా అధికారంలో లేవు, ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయాడు. అయినా కానీ ధైర్యంగా మన ప్రజల కోసం, మన నాయకుల కోసం, మన కార్యకర్తల కోసం పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు నిలబడి ప్రతి సంవత్సరం ఆయన ₹1 నుంచి ₹2 ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమానికి ఆయన ఇస్తే, మొట్టమొదటి సంవత్సరం మనం 90,000 చేసాం. గత సంవత్సరం కోవిడ్ ఉన్నా కూడా దాదాపు 3.5 లక్షలు చేసాం. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకున్నాం. ఈరోజు కూడా మనం ఇద్దరికి ఈ రోజున యాక్సిడెంట్ చెక్లు మనం అందించబోతున్నాం. వాళ్ళని కూడా మనం మన జనసేనలో ఉన్న కుటుంబ సభ్యులుగా మనం వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఈ ఆర్థిక సహాయాన్ని వాళ్ళకి అందించి హాస్పిటల్లో అయిన ఖర్చుల్లో భాగంగా పార్టీ నుంచి మనం తీసుకెళ్తున్నాం. మీరందరూ కూడా ఈరోజు గర్వించాల్సింది ఏంటంటే, సుమారు 6,000 మంది వాలంటీర్లు ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం నమోదు చేశారో రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళందరికీ కూడా ఈ సభలో ఒక ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా పాసులు ఏర్పాటు చేసి మనం ఈ వాలంటీర్లందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సోషల్ మీడియా మరియు ఐటీ విభాగంలో మనకి అనేక మంది ప్రపంచవ్యాప్తంగా పాపం పనిచేస్తారు. తెర వెనక ఉంటారు వీళ్ళు, ఎవరికి తెలియపోవచ్చు. కానీ పాపం పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో జనసేన పార్టీ ప్రయాణాన్ని వాళ్ళు ఎంపిక చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ సమయంలో ఎక్కడ కూడా వృధా చేసుకోకుండా పార్టీకి అంకిత భావంతో పనిచేసి వాళ్ళు నడుస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల కోసం కూడా మనం అక్కడ ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేసాం. అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు మనం ముందు సమాజం కోసం నిలబడాలి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయాల్లో వచ్చింది తన కోసం, తన పదవి కోసం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రయాణం చేసింది, ఈ 9 సంవత్సరాలు ఏం చేశారని చాలామంది అడుగుతారు. తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవాలి, తెలిసిన వాళ్ళు దయచేసి 10 మందికి చెప్పండి. మనం ఏ కార్యక్రమాలు చేసాం, ఏ రోజు మొట్టమొదటిసారి 2014 ఆయన పార్టీ స్థాపించినప్పుడు దేనికోసం స్థాపించారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ? రాష్ట్రం ఆ రోజు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిపోతుంది, మన బిడ్డలకి భవిష్యత్తు ఉండదేమో అనే ఆందోళనతోటి ఆయన ఆ రోజున అందరినీ ఎదుర్కొని చివరికి కుటుంబంలో కూడా సమస్య వచ్చినా సరే ప్రజల కోసం నేను నిలబడతాను, ఎవరు ఒత్తిడి కొడతాను నేను తీసుకోనని చెప్పి ఆయన ధైర్యంగా నిలబడి పార్టీని మోసారు. ఆ రోజు నుంచి కూడా ఎట్లా మర్చిపోగలుగుతాం మనం చెప్పండి ఆ ప్రయాణం. 2017-18లో నేను మీకు గుర్తు చేస్తున్న ఈ రోజున 2018లో పోరాట యాత్ర చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ రోజు మిగిలింది కేవలం 7 లక్షల రూపాయలు. 7 లక్షల రూపాయలతోటి ధైర్యంగా అంబేద్కర్ భవనంలో ఉంటాం మనం, ఎందుకంటే మన డబ్బులు లేవు కానీ కార్యక్రమం మాత్రం చేద్దామని శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి ఆయన యాత్ర ప్రారంభించుకుంటూ తీసుకొచ్చారు. అనేక కార్యక్రమాలు చేశాం. ఎలక్షన్లు వచ్చినాయి, చాలామంది మన పార్టీని ఉపయోగించుకుని వెళ్ళిపోయారు. చాలామంది పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తులు ఈ రోజుకి కూడా పదవుల కోసం ఆశించరే, ఒక నమ్మకంతో నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాల కోసం, మన భవిష్యత్తు కోసం, పవన్ కళ్యాణ్ గారి పిలుపు కోసం వాళ్ళు ఎదురు చూస్తారు. కానీ కొంతమంది రాజకీయ పార్టీలో ఉన్నట్టు జనసేన పార్టీలో మాత్రం ఎక్కడ కూడా నిజాయితీ కోల్పోయే వ్యక్తులు ఎవరు లేరు. నిజంగా పార్టీని మోసింది మన జన సైనికులు, మన వీర మహిళలు. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు నిలబడ్డారు. నాయకత్వం అనేది మనకు అవసరం, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో సంస్థాగతంగా మనం బలోపేతం అవడానికి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవసరం, జిల్లాల వారీగా మనకి ఒక కార్యవర్గం అవసరం, ఒక జిల్లా అధ్యక్షుడు అవసరం, మండలాధ్యక్షుడు అవసరం, మండల కమిటీలు అవసరం, గ్రామ కమిటీలు కూడా అవసరం. వీటన్నింటినీ బేస్ చేసుకుని మన ఎన్నికలకు సిద్ధం అవ్వాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఈ రోజున ఖచ్చితంగా జనసేన పార్టీలో మాత్రం మన ఆదరణ పెరిగింది. ప్రజల్ని మనం ఈరోజు నమ్ముతున్నారు, ఎందుకంటే మనం నిలబడ్డాం. మనం చేసే ప్రతి పోరాటంలో కూడా నిజాయితీ ఉంది. మనం నిలబడిన ప్రతి అంశంలో కూడా ఇది మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం అని ప్రజలు గుర్తించారు. అది రైతుల కోసం అవ్వచ్చు, మహిళల కోసం అవ్వచ్చు, కార్మికుల కోసం అవ్వచ్చు, చివరికి యువతకు వారి భవిష్యత్తు కోసం నిలబడ్డాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీరు చూసారు ఆ విధంగా. ఏ రోజైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో ఇతర పార్టీలు 2 సార్లు 3 సార్లు ఆలోచించినా కూడా వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? ఎందుకంటే వాళ్ళ కేసులు ఉన్నాయి కాబట్టి, వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయి కాబట్టి. కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఆ రోజు నిలబడి పోరాటాలంటే వాళ్ళ ధైర్యం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు విశాఖపట్నంలో దిగి అక్కడ మేము ఏర్పాటు చేసిన మీటింగు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు, ఇది మన బిడ్డలు
వాళ్ళ భవిష్యత్తు కోసం ఆ రోజున 30 మంది ప్రాణత్యాగాలు చేసి మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారన్నారు. ఆ సందర్భంగా ఆ రోజు ఆయన అన్న మాట, మనం ఏ కార్యక్రమం చేసినా సరే, ఎటువంటి పెట్టుబడి పెట్టినా సరే, పరిశ్రమల ద్వారానే మనకి పెట్టుబడుల ద్వారానే మనకి ఉపాధి కల్పించగలుగుతాం మన రాష్ట్రంలో. ఏమైపోయింది బందర్ పోర్టు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు ఈ రోజున చెప్పండి. 1978లో మా నాన్నగారు మొట్టమొదటిసారి మినిస్టర్ ఫర్ పోర్ట్స్ ఉన్నప్పుడు బందర్లో ఆ రోజు డీప్ సీ పోర్ట్ కోసం ఆయన శంకుస్థాపన చేసి ఆ రోజు నుంచి కూడా అనేక ప్రభుత్వాలు, అనేక మంది ముఖ్యమంత్రులు ఎన్నో ఫౌండేషన్లు వేసి మన ప్రజలందరినీ కూడా మోసం చేసుకుంటూ వచ్చారు. ఇంకెన్ని కంపెనీలకు ఇస్తారు, ఇంకెన్నిసార్లు టెండర్లు పిలుస్తారు, టెండర్లు పిలిచిన తర్వాత మళ్ళీ రివర్స్ టెండరింగ్ చేస్తారు. వీటన్నిటికీ అదొక ఆనందంతో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని బట్టలు నొక్కుతున్నాను అనుకుంటూ ఆయన చెప్పుకుంటూ పోతాడు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరిగే అభివృద్ధి ఏంటో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఉదయం నేనే ఆశ్చర్యపోయాను. కాఫీ కోసం హైవే మీద ఆగి టీ తాగుతున్నప్పుడు ఒక 10 మంది వచ్చి నాతో మాట్లాడారు. వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు, ఆంధ్రప్రదేశ్లో జగ్గైపేటకి సంబంధించిన వారు. ఎంతో ఆవేదనతోటి వాళ్ళు, పనులు లేక ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు పనులు లేవంటే ఇసుక కొరత. మనకి ఇసుక కొరత ఏంటండి చెప్పండి. జనసేన పార్టీ 100% మనం చేసిన ప్రకటనకి కట్టుబడి ఉన్నాం. మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ఇసుక విధానం అనేది ఉచితంగా పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్న విధంగా తీసుకొస్తాం. దేనికోసం ఈ మోసం చెప్పండి. ప్రభుత్వానికి ఏమో మీరు 3,000 కోట్లు ఇస్తున్నామని చెబుతున్నారు, మీ జేబుల్లో ఏమో మీరు 30,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు? ఎక్కడ చూసినా, ఏ నది దగ్గర చూసినా, ఏ ఇసుక రీచ్లో చూసినా ఎన్ని వేల లారీలు పోతున్నాయి చెప్పండి. ఎన్ని లారీలు, గతంలో చిన్న లారీలు ఉండేవి, ఈ రోజున 20 టన్నులు అని చెప్తున్నారు. కానీ మోసుకుని పోయేది 32 టన్నులు, 36 టన్నులు, 38 టన్నులు కూడా మొన్న మాకు తెనాల్లో ఒక లారీ దొరికింది. ఈ విధంగా దగా చేసి ప్రజలకి మాత్రం అభివృద్ధి జరగకుండా, ప్రజలకి మాత్రం ఈ సొమ్ము ఎవరైతే ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారో అది చేరకుండా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకే నినాదంతో ప్రజల్లోకి వెళ్తుంది. అదేంటంటే సంక్షేమం చేస్తున్నాం అని. నిజంగా చెప్పండి, ఇక్కడ చాలామంది మత్స్యకారులు ఉంటారు, చాలామంది పేదవాళ్ళు ఉంటారు ఈ ప్రాంతంలో. ఎవరికి ఎంతమందికి ఈ ప్రభుత్వం ద్వారా మేలు జరిగింది చెప్పమనండి. ఎక్కడ మహిళలకి రుణాలు ఇచ్చి వాళ్ళు చిన్న కార్యక్రమాలు చేసుకునే విధంగా ఎక్కడ చేశారు చెప్పండి. జాబ్ నోటిఫికేషన్ ఏ విధంగా మోసం చేశారో మీ అందరికీ తెలుసు. ఏపీపీఎస్సీ ద్వారా ఎక్కడ వచ్చిందా జాబ్ క్యాలెండర్ చెప్పండి. ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రేపటి రోజు మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పి మభ్యపెట్టాడు. అందరికీ ముద్దులు పెట్టుకుంటూ తిరిగాడు, ఓట్లు వేయించుకున్నాడు, ఇంటింటికి తిరిగాడు. కానీ ఈ రోజున ఆయన 20 కిలోమీటర్ల ప్రయాణం కూడా హెలికాప్టర్లోనే వెళ్తున్నాడు, రోడ్డు మీద వెళ్ళడం లేదు. ఎందుకంటే రోడ్ల దుస్థితి ఆ విధంగా ఉంది. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, సంక్షేమం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, రేపటి రోజున జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చినా సరే 100% మనం సంక్షేమం చేస్తాం. ఎందుకంటే పేదరిక నిర్మూలన కోసం మనం పనిచేయాలి. పేద కుటుంబాలని మనం ఆదుకోవాలి, వాళ్ళ బిడ్డను చదివించాలి, వాళ్ళకి బియ్యం ఇవ్వాలి, వాళ్ళకి పక్కా గృహ పథకం కింద మనం ఇల్లు కట్టించాలి. ఇది మన బాధ్యత. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపించాలి. ఎట్లా ఉన్నాయి మన ఊర్లో రోడ్లు ఒకసారి చూడండి మీరు, ఎంత దుస్థితి. ఈరోజు మచిలీపట్నంలో ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధి దేనికి సమయం ఎక్కువ కేటాయిస్తున్నాడు? ప్రెస్ మీట్లకే కేటాయిస్తున్నాడు. ఇప్పుడు మంత్రి పదవి లేదు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒకే ఒక ఎజెండా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఎక్కడ, అది మీటింగ్ అయిన 10 నిమిషాల్లోనే ఈయన ప్రెస్ మీటు, వ్యక్తిగత విమర్శలు, ఒక పాలసీ పైన లేదా ఒక విధానం పైన మాట్లాడే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీని ఏదో విధంగా అభాస్పాలు చేయడానికి ఒక ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా విమర్శన చేస్తే ఇది ఒక ఆనందం వాళ్ళకు వస్తుందో వాళ్ళ నాయకుడికి వస్తుందో మరి తెలియదు. కానీ ఖచ్చితంగా ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది ఈ ప్రాంతంలో. చాలామంది మచిలీపట్నం నుంచి ఇక్కడున్న డంపింగ్ యార్డ్ గురించి, ఇక్కడున్న కాలువల గురించి, ఇక్కడున్న వైద్య సదుపాయాల గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నాం అని పదే తీసుకొస్తూ ఉన్నారు. నేను మాట్లాడతాను, మీ సమస్య గురించి మాట్లాడతాను, డోంట్ వరీ. కూర్చోండి, వచ్చేపు కూర్చోండి. యువత చూడండి పాపం ఏ విధంగా ఆందోళన చెందుతున్నారు.
ఖచ్చితంగా మాట్లాడదాం మీ సమస్య గురించి. పవన్ కళ్యాణ్ గారే మాట్లాడతారు మీ సమస్య గురించి, నో ప్రాబ్లం, డెఫినెట్గా మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ చేసిన కార్యక్రమాల గురించి దయచేసి మీరు ఒకసారి తెలుసుకొని, క్రియాశీలక సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో కొంతమంది తీసుకోలేరు, వాళ్ళకు కూడా ఒక అద్భుత అవకాశం కల్పించాం నిన్నటి నుంచి. మీరు ఆన్లైన్లో మన జనసేన పార్టీ వెబ్సైట్కి వెళ్ళి ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే మీరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీరు తీసుకోవచ్చు. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి రాబోయే 3-4 రోజుల కోసం. దయచేసి పార్టీ చేసిన కార్యక్రమాల గురించి మీరు తెలుసుకోండి. నివార్ తుఫాన్ అప్పుడు ఇక్కడే మనం అందరం కూడా చూసాం, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పొలాల్లోకి వెళ్ళి రైతాంగాన్ని కలిసి ఆ బురదలో వాళ్ళ సమస్య తెలుసుకొని ఎందుకు ప్రభుత్వం వీళ్ళకి ఆర్థిక సాయం చేయదు, ఎందుకు ఆదుకోలేకపోతుంది, ఎందుకు ప్రభుత్వం మోసం చేసింది, ప్రతి రైతుకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చారు హామీ చెప్పండి? ఏమిచ్చారు హామీ? విత్తనం దగ్గర నుంచి మీరు పండించిన ప్రతి గింజ మేమే సరఫరా చేస్తాం, మేమే కొంటాం, దానికోసమే రైతు భరోసా కేంద్రాలు అన్నాడు. రైతు భరోసా కేంద్రాలు ఈ రోజున అన్నిటికన్నా పెద్ద దళారీ కేంద్రం అంటే అదే మన రాష్ట్రంలో. 6,300 కోట్ల రూపాయలతోటి వీళ్ళు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ రైతుకు ఉపయోగపడింది? ఏ గ్రామాల్లో కనీస మద్దతు ధర వస్తుంది? ఏ రైతు ఈరోజు అది చూసి ఆనందించి ఈ ప్రభుత్వం ద్వారా నాకు మేలు జరుగుతుందనే భావన ఏ రైతుకు వచ్చింది చెప్పండి? అసలు ఎక్కడైనా చూసామా? ఎందుకు ఈ విధంగా పెన్షన్ల విషయంలో మహిళలు పాపం, వితంతు మహిళలు భర్తలు కోల్పోయి చిన్న బిడ్డలతోటి వాళ్ళు ప్రభుత్వం నుంచి సహాయం వస్తుందంటే 9 నెలలు 10 నెలలు వాళ్ళని ఇబ్బంది పెట్టి 100 సార్లు వాళ్ళు తెప్పించుకుంటున్నారు. నేనే ఆశ్చర్యపోయా. రేపు మన సభలో మొట్టమొదటిసారి ఆవిర్భావ దినోత్సవంలో ఈ కార్యక్రమం చేయబోతున్నాం. మీరందరూ గర్వపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలందరికీ కూడా ఆదుకుందామని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజు మేము భావించింది ఒక 700-600 మంది ఉంటారనుకున్నాం. కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రతి జిల్లా ఎస్పీల దగ్గర నుంచి మేము సమాచారం తెప్పించుకుంటే మేమే ఆశ్చర్యపోయాం. దాదాపు 3,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మన రాష్ట్రంలో. అందులో కృష్ణా జిల్లాలో అసలు ఎవరైనా నమ్మగలుగుతారా? పచ్చటి కృష్ణా జిల్లాలో అద్భుతమైన ఆ కాటన్ ద్వారా మనకు వచ్చిన డ్రైనేజ్ సిస్టమ్, మనకి ఈ ప్రాంతంలో రైతులు పాపం ధైర్యం కోల్పోయి ఆర్థికంగా చితికిపోయి వాళ్ళు పంటకి కనీసం గిట్టుబాటు ధర రాకుండా 51 మంది ఆత్మహత్య చేసుకున్నారు మన కృష్ణా జిల్లాలో. అంటే మీరే అర్థం చేసుకోవాలి ఏ విధంగా పరిపాలన జరుగుతుందో. ఖచ్చితంగా ఆ రోజున మొట్టమొదటిసారి ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ కుటుంబాలందరినీ పిలిపించి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం ఆ రోజు జనసేన పార్టీ నుంచి. దీనికి ఆ రోజు ఉగాది రోజు గత సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన పెద్ద మనసుతోటి అందరికన్నా ముందు నేను నిలబడాలని చెప్పి ఆయన తన సొంత డబ్బులు 5 కోట్ల రూపాయలు ఆ రోజు విరాళం ఇచ్చారు మన రైతాంగానికి. భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు అని ఇట్లా ఆలోచించాడో చెప్పండి? ఎన్ని పదవులు అనుభవించుకున్నారు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళ కుటుంబం పాలించారు. ఈ రోజున్న ఈ ముఖ్యమంత్రి ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, ఆయనకి ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇప్పుడే దారిలో నాకు ఆర్కే గారు చూపించారు లిక్కర్ షాప్ ఒకటి, ఓ పెద్ద క్యూ. అక్కడ ఏంటి హడావుడి నేను అడిగితే ఇంకేమో హడావుడి సార్, హడావుడి అంటే లిక్కర్ షాపే అని చెప్పాడు ఆయన. ఎట్లా ఏ విధంగా అమ్మి వీళ్ళు సంపాదించుకుంటున్నారు, అది కూడా క్యాష్ ట్రాన్సాక్షన్, టార్గెట్లు ఇచ్చి మరి అమ్ముతున్నారు. ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని వాళ్ళ జీవితాలతో ఆడుకుని. నిజంగా చెప్తున్నా, నాకు మొన్న ఒక యువకుడు వచ్చి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లు కొనాలంటే భయం వేస్తుంది. అవునా కాదా? వాస్తవం కాదా? రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చారు. ఆ బ్రాండ్లు మేము తాగాలంటే మా ఆరోగ్యం చెడిపోతుందని మాకు తెలుసు, కానీ అలవాటు పడ్డాం. అందుకని ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాడంటే, ఈ బ్రాండ్ల పైన నమ్మకం పోయిందని చెప్పి ఆయన ప్రత్యేకంగా రాష్ట్ర నలుమూలల ఊహించని విధంగా మన డెల్టా ప్రాంతంలో కూడా గ్రామాల్లో గంజా తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఈ రోజున తల్లిదండ్రులు ఎంత ఆవేదనలో ఉన్నారంటే, మొన్న తెనాల్లో కూడా నాకు ఒక మహిళ ఫోన్ చేసి పాపం చాలా ఆవేదనతో ఆమె బాధపడింది.
చదువుకునే బిడ్డ ఊహించలేకపోతున్నాం. డైరెక్ట్గా కాలేజీలో వచ్చి గంజా అమ్ముతున్నారండి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటని. మరి ఏమైపోయింది ఈ వ్యవస్థ? అసలు మహిళలకి భద్రత ఉందా ఈ రోజున? లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎట్లా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. రోడ్ల దుస్థితి మీరందరూ చూశారు ఏ విధంగా జరిగిందో. నివార్ తుఫాన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి ఇక్కడికి వచ్చి మనం కలెక్టర్ గారికి ఆ రోజున అర్జీ ఇచ్చాం. మీరందరూ కూడా పాల్గొన్నారు. అద్భుతంగా ఆ రోజు కార్యక్రమం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసంలో ఆయన ఈ నానీల గురించి ప్రస్తావించారు. మీకు బాగా తెలుసు ఏం ప్రస్తావించారు. థ్యాంక్ యూ. బాగానే గుర్తుపెట్టుకుని మీరు గుర్తు చేశారు. సో అందుకనే అటువంటి నాయకులను నమ్మబాకండి. అటువంటి నాయకులు వాళ్ళే తుడుచుకుపోతారు. నిజాయితీగా ప్రజల కోసం నిలబడి స్థానికంగా ఉన్న సమస్యలపైన అవగాహన తెచ్చుకొని ప్రభుత్వం నుంచి 4 రూపాయలు తీసుకొచ్చి మన ప్రాంతంలో మనం అభివృద్ధి చేయగలిగితే ఖచ్చితంగా ప్రజలు మన ఆదరిస్తారు, నమ్మకం పెరుగుతుంది. జనసేన పార్టీ ఈరోజు మన 10వ ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకోబోతున్నామంటే మీ అందరిపైన ఎంతో నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. మీ పైన బాధ్యత ఉంది. ఒక జిల్లా అధ్యక్షుడికే కాదు, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్కే కాదు, ఒక మండలాధ్యక్షుడికే కాదు, కార్యవర్గ సభ్యులందరూ కూడా మీరు కష్టపడి మీరు 10 మందిని ఉత్తేజపరిచి జాగ్రత్తగా కొన్ని కార్యక్రమాలు చేయాలి. మా సూచనల మేరకు పార్కింగ్ ఎక్కడ చేయాలో మీరు అర్థం చేసుకోవాలి. మీకు కేటాయించిన ప్రాంతాల్లో మీరు నిలబడి పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం వినాలి. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న మన నాయకుల్ని, కార్యకర్తల్ని ఆహ్వానించే విధంగా, వాళ్ళకి మంచినీళ్ళు, మజ్జిగ అందించే విధంగా మీరందరూ కూడా తోడ్పడండి, నిలబడండి. దాంట్లో కూడా మీరు పాల్గొనండి. అదేవిధంగా ఇంకో మనవి చేస్తున్న ఈ సందర్భంగా, దయచేసి క్రేన్లు పెట్టి దండలు మాత్రం పెట్టబాకండి. అది ఖచ్చితంగా సమయం ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది, కళ్యాణ్ గారు కూడా చాలా ఇబ్బంది. అది ఆయన సెక్యూరిటీ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఆయనకి సెక్యూరిటీ పరంగా మనందరం కూడా జాగ్రత్తగా ఆయన ఇబ్బంది పెట్టకుండా మనకి విజయవాడ నుంచి మనకి మచిలీపట్నం మన సభాస్థలికి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని 2.5 గంటల్లో మనం ఇక్కడ తీసుకురావాలి. లేకపోతే మన సభ మరీ ఆలస్యంగా అవుతుంది. తిరిగి వెళ్ళే వారికి ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం ఎట్టి పరిస్థితుల్లో 6:30కే ప్రారంభమయ్యేటట్టు దానికి చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా అద్భుతంగా జరగబోతున్నాయి. నేను మీకు మాటిస్తున్నా, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇటువంటి సభ ఎన్నడూ కూడా జరగదు కూడా. ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు మనకి బ్రహ్మాండంగా మన దిశానిర్దేశం చేస్తారు. మన భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ముందుకెళ్ళబోతుంది, ఎటువంటి కార్యక్రమాలు మనం చేయబోతున్నాం, ఈ 4 సంవత్సరాల నుంచి మనం ఏ విధంగా నిలబడి పోరాడాం, ఏ విధంగా ఈ ప్రభుత్వం ఎంతోమందిని ఇబ్బంది పెట్టి మన రాష్ట్రానికి నష్టం కలిగించింది, ఏ విధంగా మన రాష్ట్రాన్ని రోజుకి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంధకారంలోకి నెట్టేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకుని మీరు కూడా దాంట్లో పాల్గొనాలి. మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రతి ప్రాంతం నుంచి మనకి తరలి రాబోతున్నారు. నేను ఇందాకనే మన రామ్ గారికి చెప్పాను, 10 నియోజకవర్గాలకి మన కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి సమన్వయకర్తల్ని మనం అపాయింట్ చేసాం. ఇద్దరిద్దరు చొప్పున ఈ 20 మంది సమన్వయకర్తలు స్థానికంగా మీ కార్యవర్గం నుంచి ఒకరు, ఈ 30 మంది కూడా కలిసికట్టుగా జనసేన పార్టీ జెండాకు పట్టుకుని ప్రతి గ్రామంలో పర్యటించి, ప్రతి మండలంలో పర్యటించి ఈ సభకి భారీ ఎత్తున జనాలందరూ కూడా ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా వచ్చి ఆశీర్వదించమని మనం కోరబోతున్నాం. అందులో మీరందరూ కూడా భాగస్వామ్యం నిలబడండి. దయచేసి అర్థం చేసుకోండి, ఈ ప్రస్థానం ఒక్క పవన్ కళ్యాణ్ గారిదే కాదు. ఈ ప్రస్థానంలో ఆ ధైర్యం నింపే బాధ్యత ఆయన పైన ఉంది, నడిచే బాధ్యత మన పైన ఉంది. మనం నిలబడాలి. మన పార్టీ కోసం, మన సమాజం కోసం, మన రాష్ట్రం కోసం. ఆయన మనకు ఆ ధైర్యం ఇస్తారు, ఆయన మనకు ఆ నాయకత్వం ఇస్తారు. కానీ కేవలం సోషల్ మీడియాలో 2 ఫోటోలు పెట్టుకుంటే అద్భుతంగా మన జీవితాలే మారిపోయినాయి, మన పార్టీ జీవితాలు మారిపోయినాయి అనుకుంటే మాత్రం దానంత పొరపాటు ఇంకేం లేదు. సోషల్ మీడియాలో విమర్శించే వ్యక్తులు కూడా నేను చెప్తున్నాను, మీకు నిజంగానే పార్టీ పైన మీకు అభిమానం, ప్రేమ ఉంటే మీరు రండి, క్షేత్రస్థాయిలో వచ్చి పనిచేయండి. మీరు కూడా జెండా పట్టుకోండి, మీరు కూడా ఇంటింటికి తిరగండి, మీరు కూడా కరపత్రాలు సిద్ధం చేసి దయచేసి 10 మందిని ఓటర్లుగా మీరు మార్చి మన జనసేన పార్టీకి ఇంకా మన పైన అభిమానం చూపించే విధంగా మీరు కష్టపడండి. అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేసి నాయకులపైన దుర్భాషలు ఆడుకుంటూ ఉన్న వ్యక్తులను కూడా రాజకీయాలకు దూరం చేసే విధంగా మాట్లాడుకుంటూ పోతే దానివల్ల మన పార్టీకి ఏం ప్రయోజనం లేదు. ఆదర్శవంతంగా నిలబడండి, నిలకడగా ఉండండి ఈ ప్రయాణంలో.
ఎందుకంటే ఒకరోజు పొద్దున్న లేస్తే చాలా మంచిగా అనిపించవచ్చు, ఇంకో రోజు మనకెందుకు రాజకీయాలు అనిపించవచ్చు. కానీ వీటన్నిటిని తట్టుకుని ఎన్ని అవమానాలకు ఆయన గురయ్యారో మీరు అర్థం చేసుకోండి. 2014 నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యక్తిగత విమర్శలు సామాన్యంగా ఏ రాజకీయ నాయకుడి పైన చేయలేదు, ఆ విధంగా చేశారు. ఎందుకంటే ఆయన ఒక శక్తిగా ఎదగకూడదని, జనసేన పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా ఎదగకూడదని ఈ రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా కోరుకుంటుంది. సహజం, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది వాళ్ళ భవిష్యత్తు కోసమే, మన కోసం వాళ్ళు ఏం కోరుకోరు కదా. మరి మన మనుషులు మన కోసం నిలబడపోతే, మన మనుషులు మన కోసం పనిచేయకపోతే, మన మనుషులు మన నాయకుడి పైన నమ్మకం లేకపోతే ఏ విధంగా మన పార్టీని ముందు తీసుకెళ్తాం చెప్పండి. మీరు అర్థం చేసుకుని నిండు మనసుతోటి మీరు కూడా తిరిగి వెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడి అసలు మన ఓటు బ్యాంక్ ఎంత, ఏ విధంగా మన పార్టీకి ఆదరణ పెరిగింది ఈ 5 సంవత్సరాల్లో ఒకసారి మీరు చూడండి. ప్రతి గ్రామంలో కూడా మనం చేయబోతున్నాం కార్యక్రమం. ఈ రోజున పులివెందుల లాంటి నియోజకవర్గంలో కూడా మనం పోయి సభ నిర్వహించి ఎంతోమంది రైతుల్ని ఆదుకుంటే, పులివెందుల్లో కూడా మన క్రియాశీలక సభ్యత్వం గత సంవత్సరం కన్నా చాలా బలంగా ఈ సంవత్సరం ముందుకెళ్ళింది. మనం నమ్మకం కలిగించాలి. నమ్మకంతో పాటు మనం స్థిరంగా ఉన్నామని చూపించాలి. ప్రజల పక్షాన మనం నిలబడతాం, దేనికైనా సిద్ధం. కేసుల కోసం భయపడే వ్యక్తులు కాదు మన జన సైనికులు, మన వీర మహిళలు. మీరందరూ చూశారు, విశాఖపట్నంలో దుర్మార్గంగా జనవాణి కార్యక్రమం చేయడానికి వెళ్తుంటే ఏ విధంగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఈ మూర్ఖమైన ముఖ్యమంత్రి అడ్డుపడడానికి ప్రయత్నం చేశాడో మీరు చూశారు. మనం తగ్గామా? ఎక్కడ తగ్గలేదే. మన నాయకులు ఎక్కడ తగ్గారా? ఎవ్వరు తగ్గలేదే. సంతోషంగా నవ్వుతూ అందరు జైలుకి వెళ్ళారు. వాళ్ళపైన 307 సెక్షన్లు పెట్టారు. అసలు నమ్మగలుగుతారా? 34 మంది మీద 307 సెక్షన్లు పెట్టారు. దేనికి అటెంప్ట్ మర్డర్ అండి? ఎవరిని అటెంప్ట్ మర్డర్? ఎవరున్నారు అక్కడ? అసలు ఎవరికి అర్థం కాలేదు. అయినా కానీ వాళ్ళు ధైర్యంగా వెళ్ళారు. జడ్జి గారు కూడా ఇది చాలా తప్పు, పొరపాటు, మీరు మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి అర్ధరాత్రి 2ంటికి 307 ఆమె శాంక్షన్ ఏదైతే వీళ్ళు పోలీసు డిపార్ట్మెంట్ కోరారో దాన్ని ఆమె తిప్పి పంపించి మన జన సైనికుల్ని ఆ రోజున కాపాడారు. ఎందుకంటే న్యాయం చివరికి నిలబడేది న్యాయం, గెలిచేది న్యాయం. మీరందరూ ఎక్కడ కూడా చిన్న చిన్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి మన ప్రాంతంలో. మీకు ధైర్యం నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా జనసేన పార్టీ తరఫున ఒక న్యాయ విభాగం నుంచి మన అడ్వకేట్ ఉంటారు మీకోసం, జనసేన పార్టీ కోసం, మన కార్యకర్తల కోసం. మీకు ఉచితంగా న్యాయ సేవలు అందించే విధంగా ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నిలబడండి. ఎందుకంటే మనం ప్రతి అడుగు కూడా మనం వేసేది మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం. రాబోయే రోజుల్లో 100% ఇది మీరు గుర్తుపెట్టుకోండి, 100% రేపటి రోజున జనసేన పార్టీ ప్రభుత్వంలోకి రాబోతోంది. మనం నిలబడతాం. ఆ మార్పు కోసం అంకిత భావంతో మనందరం కష్టపడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. అంధకారంలో నెట్టేశారు మన రాష్ట్రాన్ని. మనందరం కృషి చేసి మరొకసారి మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండేటట్టు, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకెళ్దాం. దయచేసి ఈ రాబోయే 3-4 రోజుల్లో అనేక సందర్భాల్లో మేమందరం కలుసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ప్రతిరోజు నేను సభాస్థలం దగ్గరికి వస్తాను. నేను రామ్ గారిని కూడా కోరుతున్నాను, ప్రతి ఒక్కరికి సమాచారం అందే విధంగా మీ వాట్సాప్ గ్రూపుల్లో ముందుగా మీరు ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయదలుచుకుంటే, ఇందాక ఆర్కే గారు చెప్పినట్టు బాలాజీ గారి దగ్గర నమోదు చేసుకోమన్నారు, అంతే కదా. సో పేర్లన్నీ ఎవరైతే ఏ ప్రాంతం నుంచి వస్తున్నారో, ఎక్కడ మీరు ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా మన పార్టీ కోసం మీ పేర్లు, మీరు వివరాలు నమోదు చేసుకుంటే రేపటి సాయంత్రం కల్లా మీ అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పేటట్టు పార్టీ నుంచి నిర్ణయం తీసుకుంటాం. కలిసికట్టుగా ముందుకెళ్దాం, అంకిత భావంతో పనిచేద్దాం. ఈ ప్రాంతానికి ఉన్న గత చరిత్ర, ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చి ఆ రోజు పరిపాలించినప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఏ విధంగా మన తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు స్వాతంత్రం కోసం త్యాగం చేశారో, ఏ విధంగా ఈ రోజున మన పింగళ వెంకయ్య గారిని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఈ సభ ఆయనకు అంకితం చేద్దామని నిర్ణయించారో, ఏ విధంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ సభా వేదికని పొట్టి శ్రీరాములు గారికి అంకితం చేశామో, ఏ విధంగా మీలో ధైర్యం నింపడానికి కోసం ఆ రోజున బ్రిటిష్ ఆర్మీ పైన పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అహర్నిశలు కృషి చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని గుర్తించుకుని మనం ఆయన పేరున ఒక ద్వారం నిర్మాణం చేసుకుని ఈ సభ నిర్వహించుకోబోతున్నాం. మీలో చైతన్యం నింపడానికి కోసం, మీలో ధైర్యం నింపడానికి కోసం, మీలో నిజాయితీని బయటికి తీసుకొచ్చి ప్రశ్నించే మనస్తత్వం రావడానికి కోసం ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా అంచెలంచెలుగా ఎదిగి
రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తుందని మనోసారి మీకు మనం చేసుకుంటూ ఇంత చక్కటి ఆహ్వానం పలికి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోసం ఎంతోమంది కృషి చేశారు. మరొకసారి సోదరు శ్రీని పార్టీలోకి ఆహ్వానించి భవిష్యత్తులో చివరి మాట యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా బైక్ ర్యాలీల ద్వారా హడావడి చేస్తే ఆర్కే గారు ఇందాక నాతో కారులో అన్న మాట నేను కూడా ప్రస్తావించాలి. ఎందుకంటే డెఫినెట్గా మనకి డిసిప్లిన్ అనేది చాలా అవసరం. పార్టీకి డిసిప్లిన్ అవసరం. మనం చేసే కార్యక్రమాల వలన 10 మంది నష్టపోకూడదు, 10 మంది మనకి దూరం అవ్వకూడదు. అందరినీ దగ్గర తీసుకునే విధంగా, పార్టీ అంటే గౌరవం పెరిగే విధంగా, పార్టీ పైన అభిమానంగా ఎంతోమంది ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు జాగ్రత్తగా ఒక స్థానం కల్పించాలి. మన వీర మహిళలు పైన ఎక్కడ కూడా మీరు అనవసరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వాళ్ళు రాజకీయాల్లో వచ్చి కష్టపడి మహిళలుగా మన కోసం నిలిచినప్పుడు పార్టీ కోసం మీరు గౌరవించకపోతే అది పవన్ కళ్యాణ్ గారికి అసలు పొరపాటున కూడా నచ్చదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో అంటారు మన వీర మహిళల్ని గౌరవించి వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం కల్పించమని. సో రేపటి రోజున ఈ సభలో కూడా మనం చేయబోయే ప్రతి కార్యక్రమంలో కూడా మనం ఈ వీర మహిళల్ని, మన నాయకులందరినీ కూడా మనం ఆదరిద్దాం, అభిమానిద్దాం అని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరున పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీకు ఇంత అద్భుతం అవకాశం ఆయన కల్పించారు. దాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.